సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి పరిశ్రమలను తీసుకొచ్చింది, అలాంటి ఏ ఏ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకుంది, దీనివలన ఏపీలో వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు ఏంటి, వీటన్నిటికీ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ఏపీ గవర్నమెంట్ చేసింది. ప్రత్యేకంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డుని ఏర్పాటు చేసి దీని ద్వారా పెట్టుబడులు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో SIPB అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డే ఈ జాబితాను రిలీజ్ చేసింది. గత జూన్ నుంచి ఈ జనవరి మాసం ఎండింగ్కి, అంటే ఇప్పుడు ఫిబ్రవరి కూడా వచ్చేసేటువంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఈ నెలలు అంటే 7 నెలల కాలానికి లెక్కింపు చేసి చూస్తే 6,78,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఏపీకి వచ్చినట్టుగా SIPB అనౌన్స్ చేసింది. అలానే ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా 4,28,000 ఉద్యోగాలు వచ్చినట్టుగా అనౌన్స్ చేసింది. మొత్తం డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఏ ఏ సంస్థలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి, ఎటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్లో విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఓవరాల్గా వచ్చినటువంటి కంపెనీస్ లిస్ట్ చూస్తే కనుక మొత్తం దేశ విదేశాలకు చెందినటువంటి కంపెనీలు, గతంలో కూడా ఇక్కడ సర్వీసెస్లో ఉన్నవి, కొత్తవి అనేక కంపెనీలు, మొత్తం చూస్తే 34 కంపెనీలకి సంబంధించినటువంటి కేటాయింపులు జరిగాయి. ఈ కేటాయింపులు పెట్టుబడుల మొత్తాల జాబితాని SIPB రిలీజ్ చేసింది. ఈ లిస్టు వారీగా ఒకసారి చూద్దాం. ఇందులో అతిపెద్ద పెట్టుబడిగా కనిపిస్తోంది NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పెడుతున్నటువంటి 1,85,000 కోట్ల రూపాయలు విశాఖపట్నం అంటే అనకాపల్లి ప్రాంతంలో పెడుతున్నటువంటి ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోకి, అనకాపల్లి జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి కొత్తగా ఏర్పడినటువంటి అనకాపల్లి జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతంలో ఈ పెద్ద ప్రాజెక్ట్, అతిపెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. దీనికి సంబంధించి చూస్తే 1,85,000 కోట్లు అంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ వస్తున్నాయి. 57,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నట్టుగా SIPB అనౌన్స్ చేసింది. NTPC అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, మామూలుగా అయితే థర్మల్ పవర్ పైన ఫోకస్ పెట్టేటువంటి సంస్థ ఇది. అయితే ఇది గ్రీన్ ఎనర్జీ రంగంలోకి అడుగుపెట్టింది. అందుకనే నేషనల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్గా ఇది పేరు మార్చింది. NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, NGEL ఈ పేరుతోనే ఇప్పుడు విశాఖలో దీనికి సంబంధించినటువంటి పనులు ప్రధానమంత్రి వచ్చి స్వయంగా శంకుస్థాపన చేశారు. ఈ పనులు ప్రారంభమైనాయి. ఇది దేశానికే గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మారబోతుంది అనేటువంటి విషయాన్ని ప్రధాని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి దేశానికే కాదు ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్థితిలో మన దేశం గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో, గ్రీన్ హైడ్రోజన్ సెక్టార్లో ముఖ్యంగా ఉండబోతుంది. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. ఆ తర్వాత చూస్తే ArcelorMittal స్టీల్ కంపెనీ, మిట్టల్ స్టీల్ అనేది చాలా పాపులర్ కంపెనీ. ArcelorMittalగా ఇది మారింది. ఇప్పుడు నిప్పన్ మిట్టల్తో అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా అనకాపల్లిలోనే ఇది స్టీల్ ప్లాంట్ పెట్టబోతుంది ఈ సంస్థ. ఈ సంస్థకి భూముల కేటాయింపుకు సంబంధించి కూడా SIPB చేసినటువంటి ప్రతిపాదనల్ని రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. దాదాపు 55,000 ఉద్యోగాలు వస్తాయనేది అంచనా. 1,35,964 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో పెట్టబోతుంది. ఈ 2 ప్రాజెక్టులు చాలా పెద్ద ప్రాజెక్టులు కాబోతాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా ఇవన్నీ కూడా, ఈ 2 కూడా విశాఖ జిల్లా పరిధి, ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రదేశాలు, ఉత్తరాంధ్రకి వరప్రదాయాలుగా మారబోయేటువంటి ప్రాజెక్టులు. మరోవైపు వైజాగ్ స్టీల్ను కూడా కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తుంది. దానికి సంబంధించి బెయిల్అవుట్ ప్యాకేజీని కూడా అనౌన్స్ చేసింది. కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ విషయంలో ఉత్తరాంధ్ర రాబోయే రోజుల్లో వెలుగులు విరజిమ్మేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 2 ప్రాజెక్టుల విలువే చూస్తే దాదాపుగా 2.5 లక్షల కోట్లు కనిపిస్తున్నటువంటి, 3.5 లక్షల కోట్లు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రకి ఇది కొంగు బంగారంగా మారేటువంటి ప్రాజెక్టులు ఇవి. ఇక తర్వాత చూస్తే కనుక NHPC అండ్ AP జెన్కో. NHPC అంటే నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్. సో AP జెన్కోతో కలిసి 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నాయి. 7,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ప్లస్ జెన్కో మ్యాక్సిమం వాటర్ సోర్సెస్ మీద, అంటే జల విద్యుత్ ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టేటువంటి వెంచర్ ఇది. కర్నూలు జిల్లాని దీనికి కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంచింది. అలానే అక్కడే భూముల కేటాయింపు కూడా జరిగింది. సో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. తర్వాత మరొకటి BPCL ప్రాజెక్టు 96,862 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. 3,000 ఉద్యోగాలు వస్తాయి. దశల వారీగా ఇది పెరుగుతుంది. రామాయపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ ఏర్పడబోతుంది. అంటే ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రదేశం. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దాదాపుగా 600 ప్లాంట్ల వరకు ఏర్పాటు అయ్యేటువంటి
అవకాశం ఉంటుంది. బయోగ్యాస్ ప్లాంట్లు అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ని సిబిజీని ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది. 65,000 కోట్ల రూపాయలు. ఇది 2,55,000 మందికి ఉద్యోగ ఉపాధి మార్గాలు, ప్రధానంగా రూరల్ ఏరియాస్లోనే ఈ ఉపాధి మార్గాలు, ఉద్యోగ అవకాశాలు పెంచేటువంటి ప్రాజెక్ట్ ఇది. సో రాష్ట్రానికి సంబంధించి విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే కాదు, అలానే ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కూడా ఇది ఒక కీలకమైనటువంటి ప్రాజెక్ట్ కాబోతుంది. రిలయన్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది. సో ఇది కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు అంటే అది మామూలు విషయం కాదు. ఇక మరొకటి ఎల్జీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి శ్రీ సిటీలో ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కానీ ఒక ఎక్స్పాన్షన్ ప్లాన్ దానికి రెడీ చేశారు. 5,001 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ దీనికి పెట్టబోతుంది. 1945 కొత్తగా ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇది ఎలక్ట్రానిక్స్ రంగంలో శ్రీ సిటీకి ఒక ముందడుగు కింద మనం చూడాల్సి ఉంటుంది. ఇక టీసీఎస్ కంప్యూటర్స్ రంగానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి 80 కోట్ల పెట్టుబడితో 10,000 మందికి ఉద్యోగాలు ఆల్రెడీ విశాఖపట్నంలో ఆపరేషన్స్ మొదలు పెట్టడానికి సన్నద్ధమవుతుంది. బహుశా ఫిబ్రవరి ఎండింగ్లో దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ మొదలవచ్చు. మిలీనియం టవర్స్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్స్ కోసం కేటాయించింది. ఇక SOEL సోలార్ MHP1 అలానే ఇది 2 ప్రాజెక్టులుగా ఇది ఏర్పాటు చేస్తున్నారు. 1728.42 కోట్ల రూపాయలు, 1035 మందికి ఉపాధి మార్గం వచ్చేటువంటిది. అదే సేమ్ 2 ప్రాజెక్టులుగా స్ప్లిట్ అయింది కాబట్టి అదే అమౌంట్తో అదే ఇన్వెస్ట్మెంటు, అదే సైజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంటు. అనంతపురం, కడప, నంద్యాల 4 చోట్ల దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ జరగబోతున్నాయి. ఆల్రెడీ SIPB ప్రతిపాదనలకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక టాటా పవర్కి సంబంధించి 2,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్, 1,380 మందికి ఉద్యోగ అవకాశాలు. ఇది అనంతపురం జిల్లాలో పెట్టబోతున్నారు. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్కో రాష్ట్రంలో 3 ప్రాజెక్టులని ఆపరేట్ చేయబోతుంది. మొత్తం దాని వాల్యూ చూస్తే కనుక 16,500 కోట్ల రూపాయలు, 4,825 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. అది కూడా స్టేట్ మొత్తం విస్తరించేటువంటి ప్రాజెక్టు కాబోతుంది. ఇక ఆస్థా గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు 8,240 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. 4,000 ఉద్యోగాలు కడప జిల్లాలో ఈ ప్రాజెక్టు రాబోతుంది. ఇక ఎక్రాన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ 4,435 కోట్ల రూపాయలతో 830 మందికి ఉద్యోగాలు ఇస్తూ కర్నూలులో ఒక ప్రాజెక్టు, అలానే 3,142 కోట్ల రూపాయలతో 1,200 మందికి ఉద్యోగాలు ఇస్తూ కర్నూలు, నంద్యాలలో మరొక ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతుంది. రెండింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక హీరో ఫ్యూచర్ ఎనర్జీస్కి సంబంధించి 2,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపింది. 650 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకా లొకేషన్ని డిసైడ్ చేయాల్సినటువంటిది పెండింగ్లో ఉంది. ఇది ఇక క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 దీనికి సంబంధించినటువంటి 2,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి వస్తుంది. 650 మందికి ఉద్యోగాలు నంద్యాల, కడప జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి మరో 2,000 కోట్ల రూపాయలు కర్నూలు జిల్లాలో 1,380 మందికి ఉపాధి మార్గం చూపించేటువంటి ప్రాజెక్టు. యాక్షన్ టెస్సా 1,175 కోట్ల రూపాయలతో 2,500 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. అనకాపల్లి ప్రాంతంలో పెట్టబోతున్నారు. యాక్షన్ టెస్సా అనేది ఇది ఒక మాడ్యులర్ అంటే ఫ్యాబ్రికేటెడ్ వుడ్ తయారు చేసేటువంటి సంస్థ. ఈ సంస్థకు సంబంధించి అంటే ఫర్నిచర్లో, ఇంటీరియర్స్లో వాడేటువంటి మెటీరియల్స్ని ఇది తయారు చేస్తుంది. ఇది అనకాపల్లి ప్రాంతంలో పెట్టబోతుంది. ఇక ఎక్రాన్ ఎనర్జీ లిమిటెడ్ 567 కోట్ల రూపాయలతో 175 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ని అనంతపురంలో పెడుతుంది. అదే ఎక్రాన్ ఎనర్జీ లిమిటెడ్ 227 కోట్ల రూపాయలతో 1,725 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ని అనంతపురం, కడప జిల్లాలో పెట్టబోతుంది. సో ఇవి మొత్తం 20 ప్రాజెక్టులు ఇక్కడ వరకు లెక్క కనిపిస్తున్నాయి. ఇక కోరమండల్కి సంబంధించి కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 1,539 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పెడుతుంది. 750 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. కాకినాడని కేంద్రంగా ఎంచుకుంది. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఈ అసోసియేషన్ పెడుతున్నటువంటి ప్రాజెక్టుకి 305 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, 6,000 మందికి ఉద్యోగాలు. అనకాపల్లి ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇక అయనా రెన్యూవబుల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలో 4,435 కోట్ల రూపాయల ప్రతిపాదనలకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 630 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. కర్నూలు జిల్లాని దీనికి కేంద్రంగా ఎంపిక చేసింది. అదే అయనా యాంపిన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రైవేట్ లిమిటెడ్ దీనికి సంబంధించి 3,142 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్, 12 మందికి ఉద్యోగాలు. కర్నూలు, నంద్యాలలో ఈ ప్రాజెక్టులు పెడుతున్నారు. ఇక టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి 2,000 కోట్ల రూపాయలు, 1,380 మందికి ఉపాధి అవకాశం. అనంతపురంలో ఈ ప్రాజెక్ట్ని పెట్టబోతున్నారు. ఇక NSL రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఎక్రాన్ ఇందులో కూడా
ఎకరాన్ ప్రాజెక్ట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. సో 567 కోట్ల రూపాయలు 175 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అనంతపురం జిల్లాలో ఈ ప్రాజెక్టు పెట్టబోతున్నారు. ఇక నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి 14,328 కోట్ల రూపాయలు 3,450 మందికి ఉపాధి మార్గం రాబోతుంది, ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే ఆల్మోస్ట్ ఇది దండకారణ్యం ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. మెగా ఇంజనీరింగ్ MEILకి సంబంధించినటువంటి ప్రాజెక్టు 10,300 కోట్ల రూపాయలది, 3,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. అన్నమయ్య జిల్లాలో పెడుతున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇక ఆస్పిరి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు 917 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, 150 మందికి ఉద్యోగ అవకాశాలు. అనంతపురం సత్యసాయి జిల్లాలో ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తున్నారు. అలానే అనంతపూర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 972 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనంతపురంలో పెడుతున్నారు. 225 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. కడప రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది 1163 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్, 300 మందికి ఉద్యోగ అవకాశాలు శ్రీ సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. పేరు మాత్రం కడప ఉంది, సత్యసాయి జిల్లాలో ఏర్పాటు అవుతుంది. సో ఎకరాన్ ఎనర్జీ లిమిటెడ్ 1651 కోట్ల రూపాయలు, 255 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో ఏర్పాటవుతుంది. సో మొత్తం మీద చూస్తే కనుక ఈ ఫిగర్స్ అన్ని చూస్తే ఫైనల్గా ఏపీ గవర్నమెంట్ ముఖ్యంగా SIPB ఇచ్చినటువంటి ప్రతిపాదనలకి ఫైనల్ క్లారిటీ ఇచ్చింది. 6,78 కోట్ల రూపాయల 425 కోట్ల రూపాయలు అవుతున్నాయి మొత్తం కలిపి ఈ అమౌంట్. అంటే 6,78,425 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి. ఇక 4,28,705 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇది రాష్ట్రంలో గత 7 నెలల్లో జనవరి మాసం నుంచి జూన్ మాసం నుంచి జనవరి ఎండింగ్ వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలు, వాటికి చేసినటువంటి SIPB చేసిన ప్రతిపాదనలకి అప్రూవల్స్, ఎట్ ద సేమ్ టైం ఇందులో చాలా వాటికి భూముల కేటాయింపులు, ప్రాజెక్టుకు సంబంధించినటువంటి MOUల ప్రక్రియ కూడా పూర్తయింది. ఇంకో విషయం ఇందులో మీరు గమనించి చూస్తే కనుక ఈ జిల్లాల్లో ఎక్కువ శాతం జిల్లాలు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు. అంటే ఈ ఆపరేషన్స్, ఈ ప్రాజెక్టులు వస్తున్నటువంటి ప్రదేశాలు మ్యాక్సిమం రాయలసీమ, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జిల్లాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క నెల్లూరు, కాకినాడ మినహా కోస్తాలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఏవి కూడా అంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి చూస్తే కనుక ఒక కాకినాడ ప్రాంతం కనిపిస్తుంది, దక్షిణ కోస్తాలో చూస్తే నెల్లూరు ఒకటి కనిపిస్తుంది. మిగతా ప్రాజెక్టులన్నీ కూడా మధ్యలో ఉన్న గుంటూరు కానీ, కృష్ణా కానీ, పశ్చిమ గోదావరి కానీ, ప్రకాశం జిల్లాకు కానీ రాలేదు. ఉత్తరాంధ్రలో కీలకమైనటువంటి ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ప్రాజెక్టులు వచ్చినాయి. ఇక రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో 3 జిల్లాల్లో ప్రధానంగా ఈ ప్రాజెక్టులు వచ్చినాయి. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టుల విషయంలో ఒక ఎగ్జామ్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్నమయ్య జిల్లాలో వస్తున్నటువంటి ప్రాజెక్టులు ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న భాగాలన్నీ కలుపుకునే అన్నమయ్య జిల్లాలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాదాపు రాయలసీమలోనే ఎక్కువ ప్రాజెక్టులు కేంద్రీకృతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ శాతం కూడా ఇందులోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం బల్క్ ఇన్వెస్ట్మెంట్స్ కేటగిరీలో చూస్తే ఉత్తరాంధ్రలో ఏర్పాటు అవుతున్నటువంటి 2 ప్రాజెక్టులు దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు అవుతుంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో వస్తుంది. సో ఆ రకంగా చూస్తే రాష్ట్రానికి వస్తున్నటువంటి మొత్తం 4,28,00,000 కోట్ల రూపాయల్లో ఉత్తరాంధ్రకి అలానే రాయలసీమకు వస్తున్నటువంటి షేర్ వాటానే ఎక్కువగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ కానీ, అలానే బ్లూ రివల్యూషన్కి సంబంధించి అంటే రొయ్యల పెంపకం, చేపల పెంపకానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు ఆయా రంగాల్లో ఉత్పత్తిదారులకు సంబంధించి, ఎగుమతిదారులకు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నాయి. వీటితో పాటు AI టెక్నాలజీస్కి సంబంధించి, డీప్ టెక్కి సంబంధించి, ఫార్మా రంగాల్లో కూడా మరికొన్ని ఒప్పందాలు జరగడానికి అండర్ పైప్ లైన్ ఒక రకంగా మరికొద్ది రోజుల్లో వీటిపైన కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ 7 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించినటువంటి ఒక ఘన విజయంగా కూటమి నేతలు దీన్ని చెప్తున్నారు. దాదాపు 6,80,000 కోట్ల రూపాయల వరకు ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి క్లారిటీ వచ్చింది. అలానే 4,30,000 వరకు ఉద్యోగాలు వస్తున్నటువంటి అంశం పైన భరోసా వచ్చింది. రాబోయే రోజుల్లో ఏపీని మరింత ఇండస్ట్రియల్ సెక్టార్లో దూసుకుపోయే విధంగా ప్రణాళికల్ని ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి మాట కూటమి నాయకత్వం చెప్తుంది. ఇక కేంద్ర బడ్జెట్లో ఇచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా కొత్త పాలసీలను అనుసరించి ఏపీలో మరిన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయనేటువంటి మాటని కూటమి నాయకులు ధీమాగా చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.